కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లో 30 వార్డులు ఉంటే ఆ 30 వార్డుల్లో 16 కాంగ్రెస్, సో 8 బీఆర్ఎస్, 5 బీజేపీ, 1 ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. హుజరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హుజరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. 30 వార్డుల్లో గాను 8 వార్డులో కాంగ్రెస్ లీడ్ కొనసాగడమే కాకుండా ఇప్పటికే 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచినట్టు తెలుస్తోంది. 16 వార్డులో కాంగ్రెస్ గెలిచింది, 8 వార్డులో బీఆర్ఎస్, 5 వార్డుల్లో బీజేపీ, 1 మాత్రమే ఇతరులు. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా విజయం కైవసం చేసుకుంది. హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో క్లియర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది స్థానాన్ని. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ ఎటువంటి ప్రాబల్యం చూపించాలనుకోవాలి. ఈటల రాజేందర్ ఒకప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా కాంట్రవర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కౌశిక్ రెడ్డికి ఇది ఎటువంటి రిజల్ట్ అని చూడాలి? మనోజ్, గతంలో ఇక్కడ నుంచి చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈటల రాజేందర్ కు, అలాగే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఇద్దరికి జాయింట్ చెక్ తగిలిందని అనుకోవచ్చు. హుజరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 30 డివిజన్లలో క్లియర్ కట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం 5కే బీజేపీ పరిమితం కావడం అనేది ఇక్కడ బిగ్ షాక్. ఇద్దరికి వర్గపోరు అనేది ఉండడం వల్లనే దీనికి షాక్ తగిలింది అనేటువంటి సమాచారం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడ ఎఫర్ట్స్ పెట్టడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చింది అని హుజరాబాద్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. మనోజ్, హుజరాబాద్ విషయానికి వస్తే ఇక జమ్మికుంటకు వచ్చేసరికి మరికొన్ని స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడ సైతం హోరాహోరీగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారు. మరికొన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నది. ఇక చొప్పదండికి వచ్చేసరికి క్లియర్ కట్ అబ్సల్యూట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతినికి వచ్చేసరికి డిసైడెడ్ వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ పెద్దపల్లి విషయానికి వస్తే 5 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సైతం తన సత్తా చాటినటువంటి పరిస్థితి గమనించవచ్చు. సిరిసిల్లకు వచ్చేసరికి 39 వార్డుల గాను ఆల్మోస్ట్ 25కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశలో కొనసాగుతుంది. మరొక వైపు మనోజ్, వేములవాడ విషయానికి వస్తే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకున్న రేంజ్ లో తన సత్తా చాటలేదు. ఇక కొరుట్ల సైతం బీఆర్ఎస్ ప్రాబల్యం స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. దీనిలో భారతీయ జనతా పార్టీ హవా కనబడుతుంది. 2300 పైచీలకు పోస్టల్ బ్యాలెట్ అయితే 66 డివిజన్లకు గాను 44 డివిజన్లకు పైగా ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు అధిక స్థానాలు పోస్టల్ బ్యాలెట్ లో ఇవ్వడం జరిగింది తమ తీర్పును. మనోజ్, మరికొన్ని గంటల్లో పూర్తి సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. ఇక జగిత్యాల విషయానికి వస్తే ఒకవైపు స్వతంత్ర అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హుజురాబాద్ సంబంధించి బిగ్గెస్ట్ షాక్ తగిలింది కౌశిక్ రెడ్డికి. కౌశిక్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున విజయం సాధిస్తారని చెప్పి అనుకున్నప్పటికీ ఆ మాత్రం రిజల్ట్స్ కనిపించలేదు. 30 మున్సిపాలిటీ వార్డులు ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీలో 16 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయింది, 16 రీచ్ అయింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5. సో ఇండిపెండెంట్ కూడా 1 గెలిచారు. అక్కడ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ ని అధిరోహించిందని చెప్పాలి. సో మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా. సీతారాం నాయక్ గారు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మరి బీజేపీ రిజల్ట్స్ చూసి కొంత ఎగ్జైటింగ్ గా ఉందా? అంటే 2 కార్పొరేషన్ ని దక్కించుకోబోతున్నారు. మిగిలిన దాంట్లో ఇట్లా కూడా సెకండ్, థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, కానీ 2 కార్పొరేషన్ దక్కబోతున్నాయి. ఎలా చూస్తారు? జనరల్ గా ఇటువంటి ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అది పార్టీకే ఓట్లు వస్తాయి అనేది మొదటి నుంచి మనకు తెలుస్తున్నటువంటి రిజల్ట్స్ అవి. కానీ కాంగ్రెస్ పార్టీకి అటువంటి రిజల్ట్ రావడం లేదు. పోతే 10 సంవత్సరాలు దూరం పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా అంతంత మాత్రంగానే ఆదరిస్తూ బీజేపీకి ఈ మున్సిపాలిటీలో కూడా ఇంత అవకాశం ఇస్తున్నారంటే ఇక ఇంతకంటే సంతోషపడరు బీజేపీ నాయకులు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి చోట 1, 2, 1, 2 అంటే ఎక్కడనైతే అసలు సంపుడు పందెం అంటారు కదా, అది లేకుండా లేనటువంటి
మారుమూల ప్రాంతాలలో కూడా బీజేపీకి వస్తుంది అంటే రేపు వచ్చే గవర్నమెంట్ బీజేపీ అన్నది క్లియర్ అవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు రేపు శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటది, మీకు కూడా తెలుసు. కనుక దీంట్లో ఒక ధైర్యాన్ని ఇచ్చారు ప్రజలు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. మోడీ గారైతేనే దేశానికి సరైన రక్షకుడుగా ఉన్నాడు. ఈ ప్రాంతానికి కూడా అనేక పథకాలు వచ్చినాయి కదా, కోటాను కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం లేకున్నా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ప్రజలు ఇచ్చినటువంటి ఒక నమ్మకాన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాదే అన్న విధంగా ఒక నమ్మకం కలిగించే ఒక గొప్ప అవకాశం ప్రజలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజం అంటే మీరు మొత్తంగా 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్న చోట 2 ఎంపీలు ఉన్న దగ్గరనే అది కూడా కార్పొరేషన్ లోనే కొంత లీడ్ కనబడుతోంది, ఇంకా విని డిక్లేర్ కాలేదు. కానీ మిగిలినటువంటి 6 ఎంపీలు చేవెళ్ళ, లేకపోతే డికేఆర్ నగర్, మహబూబ్ నగర్, ఆ తర్వాత ఆదిలాబాద్, తర్వాత ఇంకా చాలా చోట్ల రఘునందన్ రావు గారి నియోజకవర్గంలో రఘునందన్ రావు గారి మున్సిపాలిటీలోనే ఆయన అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థ చేసుకోబోతోంది. 6 పని చేయలేదు అనుకోవాలా? 6 పని చేయలేదా? లేదు, మీరు ఎప్పుడు ఎంపీలను ఈ ఎన్నికలకు ముడిపెట్టవద్దు. స్థానిక ఎన్నికలకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ ఎమ్మెల్యేలే వాళ్ళని ఒక కోడి కదా పిల్లలను కాపాడినట్టు కాపాడతారు. వాళ్ళ మీద కరీంనగర్ నిజామాబాద్ లో మీకు కరీంనగర్ కదా? లేదు, కరీంనగర్ ఎమ్మెల్యే లేకున్నా ఆ కొన్ని పట్టణాల్లో ఇప్పటికే బీజేపీ యొక్క పనితనం ఏంది, బీజేపీ ఏం చేస్తున్నది అనేది వచ్చింది. ఇక్కడ వ్యక్తులను బట్టి కూడా ఉంటది కదా. చాలా మంది ఇండిపెండెంట్ గెలిచారు. ఏమంటారు కారణాలు ఏంటంటే 104, 105 మంది స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తున్నారు. వాళ్ళని మనం ఎట్లా ఇది కడతాం? కనుక మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ ఏదో ఎవరో ఫెయిల్యూర్ ఇది అది కాదు. ఇక్కడ వాస్తవం కనబడేది ఏంటంటే ఒక జాతీయ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో అధికారంలో ఉంది, కానీ వాళ్ళు అనుకున్నటువంటి మార్క్ చర్యలు రారు. ఇప్పుడు మనం గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 31, 32 మున్సిపాలిటీలన్నీ కార్పొరేషన్లన్నీ అధికారంలో ఉన్న వాళ్ళకే వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ కి వస్తలేదు. బీఆర్ఎస్ కూడా అది ఏదో ఇక అక్కడ ఎవరో వ్యక్తులు డబ్బులో చాలా పనిచేసినాయి కదా, మీకు తెలుసు. కానీ ఏదైతే బీజేపీ వస్తుందో క్యాండిడేట్స్ వాళ్ళు డబ్బులు పెట్టరు వాళ్ళు, ఎందుకంటే ఆ డబ్బులు పెట్టే అలవాట్లు పెట్టరు. కానీ మోడీ గారి నమ్మకం మీద ఇప్పుడే ఇట్లా వీళ్ళు ఓట్లేసి ఈ స్థాయిలో తీసుకొస్తున్నారంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ గ్యారెంటీ గెలిచిన చోట డబ్బు ప్రభావం లేదంటున్నారు, అంతేనా? ఉండదు, దాదాపుగా ఉండదు. పుష్పలత గారు రియాక్ట్ అవుతున్నారు. పుష్పలత గారు చెప్పండి. బీజేపీ డబ్బు ప్రభావం లేదు, కాంగ్రెస్ గెలిచిన చోట డబ్బు ప్రభావం ఉంది. తప్పండి. నేను హుజురాబాద్ ఎలక్షన్ లో డైరెక్ట్ గా చూసినాను. బీజేపీ వాళ్ళు ఏ రకంగా డబ్బులు పట్టింది, రెడ్ హ్యాండ్ గా కూడా పట్టించారు అక్కడ మా వాళ్ళు. వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు అన్న దాన్ని చూస్తే 6,000 రూపాయలు ఆ రోజు కవర్లలో పెట్టేసి ఇళ్లకు పంపించింది, వాళ్ళ పేర్ల మీద రాసి పంపించింది. నేను డైరెక్ట్ గా చూసాను. హుజురాబాద్ లో నేను ఎలక్షన్ లో ఉన్నాను. నేను సీతక్క మేమందరం తిరిగాం కదా, ఎవ్వరు పచ్చ లేకుండా ఇది అంటారు చూడండి, అదో మేము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాయి డబ్బులు పెట్టారని. ఎందుకండి ఆ గుండెల మీద చేసుకొని వాస్తవాలు మాట్లాడాలి. ఈ రోజు జనాలను ఆ రకంగా తయారు చేసింది అన్ని రకాల